అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మంచి టేస్టీ అయినటువంటి మ్యాంగోతో పప్పు చేసి చూపించబోతున్నాను. ఏముందిలేండి, పప్పే కదా అని అనుకోకండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు మరి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అలాగా నానబెట్టుకుంటే బాగుంటుందండి. వాష్ చేసుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ పప్పు అయితే మంచిగా సాఫ్ట్గా కుక్ అయితే బాగుంటుంది. ఒక 4 విజిల్స్ అలా వస్తే సరిపోతుందండి. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. తర్వాత ఇలా పచ్చిగా ఉన్నటువంటి మ్యాంగో తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ అవనివ్వాలి. ఇంతలోపు విజిల్స్ అయితే వచ్చేసిందండి. పప్పు కూడా తీసి పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇక్కడ ముక్కలు కూడా మరీ సాఫ్ట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ముక్కలు కొద్దిగా అలా కుక్ అయితే సరిపోతుంది. పప్పులో వేసినప్పుడు తినేటప్పుడు అయితే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పప్పు కూడా స్టీమ్ వెళ్ళిపోయింది. తీసుకొని పప్పు గిత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలానే ఈ పచ్చిమిర్చి మ్యాంగో ముక్కలు కూడా కచ్చాపచ్చగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పప్పులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి స్టవ్ మీద పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టుకుందాము. ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అలానే కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకొని మంచిగా కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి. అలానే వెల్లుల్లి మంచిగా క్రష్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయింది. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఇది కూడా మంచిగా బ్రౌన్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ పప్పు అయితే కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇది కూడా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఈ పప్పు అంతా తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడే కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు తిక్కుగా ఉందంటే చల్లారాక మరీ తిక్కుగా అయిపోతుంది. కావాలంటే కొద్దిగా వాటర్ ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే ఎందులోకైనా మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.